హాయ్ ఫ్రెండ్స్, ది డెడ్ గర్ల్స్ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ఈ సిరీస్ హిందీలో, ఇంగ్లీష్లో మాత్రమే లభిస్తుంది. ఈ వెబ్ సిరీస్ 6 ఎపిసోడ్లు ఉంటాయి, ఒక్కొక్కటి 50 నిమిషాలు పైగా ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇది రియల్ లైఫ్లో నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా ఒక నవల్ని రాస్తే ఆ నవల్ని ఆధారంగా చేసుకొని ఈ వెబ్ సిరీస్ తీశారు. మెక్సికో నగరంలో వివిధ ఏరియాల్లో బ్రోతల్ హౌసులు నడిపి దాని ద్వారా డబ్బు సంపాదించి ఇద్దరు అక్కా చెల్లెళ్ళు చివరికి ఏమయ్యారు అన్నదే కథ. ఈ వెబ్ సిరీస్ కథ అంతా బ్రోతల్ హౌసుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇద్దరు అక్క చెల్లెలు ఉంటారు. వాళ్ళిద్దరిలో ఒకళ్ళు వ్యాపారాన్ని చూసుకుంటూ ఉంటే చెల్లి మాత్రం ప్రేమలో పడి విఫలమై వాడి మీద పగ తీర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వాళ్ళు చేస్తున్న వ్యాపారంలో వచ్చిన గొడవలు, బాధలు, ఇబ్బందులు చివరికి వాళ్ళ దగ్గర పనిచేస్తున్న వేసలే వాళ్ళకి రివర్స్ అయి వాళ్ళ మీద ఎదురుదాడికి తిరిగినప్పుడు ఏం జరిగింది అన్నది చక్కగా చూపించారు వెబ్ సిరీస్లో. ఇది బ్రోతల్స్కి సంబంధించిన వెబ్ సిరీస్. ఫస్ట్ 2 పార్ట్లలో బీభత్సమైన బూత్ సన్నివేశాలు ఉంటాయి. అయితే 3వ ఎపిసోడ్ తర్వాత బీభత్సమైన వైలెన్స్ ఉంటుంది. ఆ ఘోరమైన వైలెన్స్ని పిక్చరైజ్ చేసిన విధానం కూడా చాలా ఘోరంగా ఉంటుంది. చూసేటప్పుడు మనకే ఒళ్ళు జలధరిస్తుంది. అంత ఘోరంగా తీశారు వెబ్ సిరీస్ని. నటీనటుల విషయానికి వస్తే వాళ్ళ పాత్రలు జీవించారని చెప్పొచ్చు. వాళ్ళ పేర్లన్నీ మనకు గుర్తుండవు, కానీ ఆ రోల్స్ మాత్రం అద్భుతంగా పోషించారని చెప్పొచ్చు. అక్క చెల్లెలిద్దరుగా నటించిన ఇద్దరు టాప్ యాక్టర్స్. క్లైమాక్స్లో ఏం జరిగింది అన్నది లాస్ట్ 2 నిమిషాల్లో చూపిస్తాడు. మైండ్ బ్లాక్ అయిపోతుంది మనకి. ఫస్ట్ 2 ఎపిసోడ్లు రొమాంటిక్గా సాగ్గా 3వ ఎపిసోడ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. 4, 5, 6 వచ్చేసరికి వైలెన్స్ ఉంటుంది. చాలా ఘోరంగా తీశారు వెబ్ సిరీస్ని. ఆడవాళ్ళు, చిన్నపిల్లలు ఈ వెబ్ సిరీస్ చూడకపోవడం మంచిది. కానీ ఘోరం అంటే మీరు ఓన్లీ బూత్ సీన్లని ఊహించుకోకండి. భయంకరమైన వైలెన్స్ ఉంటుంది లాస్ట్ 3 ఎపిసోడ్లో. హిందీ డబ్బింగ్ బాగుంది. అందమైన మెక్సికో వీధుల్లో 1960లో జరిగినట్లు చూపిస్తాడు వెబ్ సిరీస్. ఆ కాలం నాటి హోటల్స్, బీచ్లు, పోర్ట్లు, కొండల పక్కన ఉన్న పాత పడిపోయిన ఇల్లులు, పాత పెట్రోల్ బంకులు అద్భుతంగా డిజైన్ చేశారు ఆర్ట్ డైరెక్టర్స్. డైరెక్షన్ కూడా ఎక్కడ వీక్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచి పకడ్బందీ స్క్రీన్ ప్లేతో వెళ్తుంది. ఒక్క 3 ఎపిసోడ్ తప్ప. హీరోయిన్తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్న మిలిటరీ ఆఫీసర్, బేకరీ నడిపే హీరో, ఈ 2 క్యారెక్టర్లు కూడా ఆకట్టుకుంటాయి. అవసరానికి వాడుకొని అవసరం తీరాక చేతులు ఎత్తేసే ప్రభుత్వాల గురించి కూడా చక్కగా చూపిస్తాడు ఈ వెబ్ సిరీస్లో. కొన్ని షార్ట్స్ అయితే చాలా భయంకరంగా అనిపిస్తాయి. ఉదాహరణకి పక్షవాతం వచ్చిన ఒక వేసికి పక్షవాతం తగ్గడం కోసం బాడీ మీద వెట్ క్లాత్ కప్పి దాన్ని ఇస్త్రీ పెట్టితో రుద్దడం, అది భయంకరంగా అనిపిస్తుంది. అది చూసేటప్పుడు మెంటలెక్కిపోతుంది. అలాగే బంగారం పళ్ళు పెట్టుకున్న ఒక వేసి ఉంటుంది. ఆవిడ చనిపోయిన తర్వాత ఆ బంగారం పళ్ళ కోసం ఏం చేశారు, డబ్బు ఉన్నప్పుడు పరిస్థితులు ఏంటి, డబ్బు లేనప్పుడు మనిషి ఎలా మారతాడు అన్నదాన్ని కూడా చక్కగా చూపిస్తారు. ఈ వెబ్ సిరీస్ అంతా అయిపోయిన తర్వాత రియల్ లైఫ్లో జరిగిన క్యారెక్టర్స్ ఫోటోలు చూపిస్తారు మనకి. ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ని ఒకసారి చూడొచ్చు. టెక్నికల్గా బాగుంటుంది. ఆర్ట్ డైరెక్షన్ కానీ, ఫోటోగ్రఫీ కానీ, కలర్ గ్రేడింగ్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ వావ్ అనిపిస్తాయి. ఒక్క బూతు సన్నివేశాలు తప్ప మిగతాదంతా చాలా చక్కగా తీశారు. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?